ఎక్కడ మన అర్షద్ పారిపోయినట్టు అనిపిస్తలేదు. తను క్లియర్ గా స్టోరీ పెట్టిండు. ఒక 2 కోట్ల కాసిన వ్యక్తి నాకు అర్షద్ అనిపించలేదు. అర్షద్ అయిపించింది తనే ఇప్పుడు ఏమొచ్చి అత్యాచారం చేస్తా ఉంటది. సో ప్రజలు నీకు చాలా మందికి తెలుసు అర్షద్ ఇలాంటి వ్యక్తి, తను ఏం చేస్తాడు అనేది ప్రతి ఒక్కరు క్లియర్ గా తెలుసు. మీరు చూడన్నా తను మన పక్క వాడికి కూడా కష్టాలు ఉంటే మనం హెల్ప్ చేయకుండా తప్పించుకుని పోయే ఈ రోజుల్లో కూడా ఎవరో అసలు ముక్కు తెలియని వ్యక్తికి సాయం చేయాలని ఒక ఇంటెన్షన్ ప్రజల్లో ఒక కొత్త నేర్పుని కలిగించిన వ్యక్తి అర్షద్ అన్న. సో నిజంగా తన పైన ఇప్పుడే కాదు చాలా నుంచి ఒక్క రోజేమో అర్షద్ బ్యాడ్ అంటారు, ఒకసారేమో అమ్ముడు అంటారు, కొన్నిసారి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అంటాడు, ఇప్పుడేమో డైరెక్ట్ అమ్మాయి నుంచి ఒక అమ్మాయి డైరెక్ట్ వచ్చి కేసు పెట్టింది నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో. నిజంగా నాకు అర్థం కాదు, నేను మాట అలాకూడదు కానీ తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు, స్టేజ్ మీద వాళ్ళే చెప్తారు అర్షద్ గొప్పడు అంటారు. ఈ నాటలు రాస్తారు కార్యక్రమం వాళ్ళే మంచి కలిసి ఉంటారు, మంచి తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు, స్టేజ్ మీద పొగుడతారు, దేవుడు గురువు అది ఇది అంటారు, మళ్ళీ వాళ్ళే కేసు పెడతారు, అత్యాచారం అంటారు, ఏదంటారు. సో నాకు అర్థం కావట్లేదు నిజంగా మీరు అసలు ఈ సొసైటీకి ఏం నేర్పించాలనుకుంటారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పాలంటే. చూడన్నా నాకైతే చాలా ఒక విషయం చెప్తాను, అర్షద్ ఈ రోజులలో కూడా ఎవరికి హెల్ప్ చేయని ఈ రోజులలో కూడా ఒక ఆయన మొన్న 2 ఎకరాల భూమి వచ్చినా ఎంతో మందికి అన్న లైఫ్ ఇస్తున్నాను, ఎంతో మంది యువతకు కావాలి ఏం కావాలంటే తీస్తున్నా, మన హెల్త్ సంబంధించిన కానీ ఎన్నో రకాలుగా. సో అవునన్నా కాదన్నా మాకు పవన్ కళ్యాణ్ తర్వాత మాకు మరో అట్లాంటి నైజం ఉన్న వ్యక్తి ఎవరంటే అర్షద్ అన్న ఫీలింగ్ అంటే అంత మానవవాదంలో నేను ఏదో తన యూట్యూబ్ చూసి వీడియోలు ఫ్యాన్ వల్ల తనకు కష్టపడే నైజానికి చాలా ఫ్యాన్ అయ్యాను. సో నిజంగా తన పైన అమ్మాయిలు ఇప్పుడు ఒక అమ్మాయి ఏమో అత్యాచారం చేసినట్టు తనేం చూసా మెగాలో డాన్ అని ఒక ట్రైలర్ వచ్చింది మొన్న. దాన్ని ఏమంటే తన హీరోయిన్ చేస్తుంది, తనే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అర్షద్ గొప్పోడు ఒకసారి గట్టిగా అరవండి, అర్షద్ కొంచెం గట్టిగా అరవంటే గట్టిగా అరసారు, ఇంకొద్ది గట్టిగా అరవని తనే వరుతుంది అంటే అర్షద్ అయిపించింది తనే ఇప్పుడు ఏమొచ్చి అత్యాచారం చేస్తా ఉంటది. సో మీరు ఏం నేర్పించాలంటే ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు, మీతో మంచిగా ఉంటేనే మేము కొద్దిగా చెడిపోయినట్టు అలాగేమన్నా కేసులు. సో నిజంగా చూద్దాం మరి మనకైతే న్యాయ వ్యవస్థలనే పోలీస్ వ్యవస్థలనే దయచేసి ఇప్పటి నుంచి అయినా ఇట్లాంటి విషయాలు దయచేసి రావద్దు. ఎందుకంటే పర్సనల్ విషయాలు అది చూడన్నా మొన్న పోలీసు వాళ్ళన్న ఒక దివ్యాంగుల ప్రోగ్రామ్ పెడితే సో దానికి నాట్ ఓన్లీ తెలంగాణ మొత్తం ఇండియాకే దాని అంబాసిడర్ పెట్టారనమాట. ఇట్లాంటి వ్యక్తి ఒక మన అంబాసిడర్ చూడ కేఎం షాపింగ్ విజయ్ దేవరకొండ అంబాసిడర్, సో కొన్ని అంబాసిడర్స్ ఉంటారు. సో అదే విధంగా మన అర్షద్ సాయిని ఏంటంటే దివ్యాంగులకు ఇలాంటి ఒక మంచి వ్యక్తులకు హెల్పింగ్ హ్యాండ్స్ అనే ద్వారా ఒక అంబాసిడర్ పెట్టారు. నాశమాసి పోలీసులు పెట్టరు కదా అన్న. సో ఎంత పకడ్బందీ పెడతారు. చాలా మంది ఆయన ఎవరో ఉంటాడు, ఆయన అమెరికాలో ఉంటాడు, ఆయన వచ్చి అసలు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడు. ఆ తప్పు చేసినా లేదా ప్రజలకైతే న్యాయం జరుగుతుందా లేదన్నా ఆలోచించాలి. దయచేసి ఈ రోజు చెప్తున్నాను, అర్షద్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాడు, డోంట్ బిలీవ్ అండి అలిగేషన్స్, ఎటువంటి అలిగేషన్ నమ్మకండి. సో ఎవరో కొంత అమ్మాయి 2 కోట్ల అనే అది తీసుకున్నాడు తన టైప్ వాదించడానికి మన తాటికొండ చిరంజీవి అని ఒక ఆయన. సో ఆమె పెట్టిన కేసు మీద అబ్జర్వ్ అయినా 2 కోట్ల తీసుకుని మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు. సో నిజం అన్న మ్యారేజ్ పక్కన పెట్టేస్తే అర్షద్ కన్నా తక్కువ రేంజ్ అన్న తను జస్ట్ బెట్టింగ్ గా ప్రమోట్ చేస్తేనే తనకి ఎన్నో కోట్లు వస్తాయి. సో ఒక 2 కోట్ల కాసిన వ్యక్తి నాకు అర్షద్ అనిపించలేదు. సో ఈ రకంగా మీరు జస్ట్ యూట్యూబ్ వీడియోలో ఒక షార్ట్ వదిలితేనే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. తన 2 కోట్లకు అమ్ముడు రకంగా నాకు ఎక్కడ అనిపించలేదు. ఇంకోటి అమ్మాయి కేసు పెట్టింది అంటే వాళ్ళు రాధాకృష్ణ వాళ్ళ డాడీ మీద కేసు పెట్టింది. ఏ ప్రపంచంలో ఏ డాడీ కూడా అట్లాంటి చేయడు కూడా అట్లాంటి దానిపైన కేసు పెడితే నాకు నమ్మలేకపోయినా. చూద్దాం ఇంకా నేను చెప్పింది కూడా నమ్మాలని ప్రజలు కోరుకోవట్లేదు. సో మనకి న్యాయ వ్యవస్థలనే పోలీసు వ్యవస్థను దయచేసి ఎవరు తప్పు ఎవరు నిజంగా కోరుకోండి. కానీ తను తప్పు చేసినప్పుడు కూడా తను చేసి హెల్ప్ నేచర్ ఉంది, అది చాలా గొప్పవి. తను తప్పు చేసి తను శిక్షించాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. కానీ తప్పు చేయకపోయినా కూడా ఒక తప్పు చేయకుంటే తన పైన పరువు నష్టదాయం వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఇప్పుడు అర్షద్ సాయి పేదవాళ్ళకి ఇంత హెల్ప్ చేస్తున్నాడు, అలాగే సినిమాలకు వస్తున్నాడు. సినిమా వాళ్ళకి వస్తే పెద్ద హీరో అవుతాడని ఎవరైనా కుట్ర చేస్తున్నారు అనుకుంటున్నారు? నిజం ఇది కుట్టనా లేకుండా పగనా లేకుండా తొక్కలని చూస్తారో తెలియదు కానీ సో నిజంగా ఇది నాట్ ఓన్లీ ఇప్పుడు మన బెట్టింగ్ యాప్ లో కూడా అదే అంతకుముందు తన మీద ఎన్నో ఇష్యూలు అయినాయి. సో నిజంగా చూద్దాం ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి. సో నాకైతే గట్టి నమ్మకం ఉంది, తను నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ కలిగించు ఇట్లాంటి వ్యక్తి రావాలి ముందు రావాలని కోరుకుంటున్నా. తను అంత డైరీ స్టోరీ పెడుతుంటే తన వల్ల కాన్ఫిడెన్స్ కనిపించాను. మీరు చూడ మొన్న జానీ మాస్టర్ ఇష్యూ అయినప్పుడు జానీ మాట అప్స్కాండ్ అయిపోయాడు అంటే ఎక్కడో పారిపోయాడు. కానీ ఈ రోజు చూస్తుంటే మన అర్షద్ పారిపోయినట్టు అనిపిస్తలేదు. తను క్లియర్ గా స్టోరీ పెట్టిండు. సో నా తరపున వాదించగా తాటికొండ చిరంజీవి అని ఒక లాయర్ పెట్టిండు. సో చూద్దాం ముందు పోయిన కొద్దిగా అర్థమయ్యాయి కాబట్టి. సో అలిగేషన్స్ నమ్మాలా వద్దనేది దయచేసి ప్రజలారా. సో మీరు దయచేసి నేను చెప్పింది కూడా నమ్మకండి. సో నిజంగా మనకి పోలీసు వ్యవస్థలో న్యాయ వ్యవస్థలో కాబట్టి వాటి పని చేసుకుంటూ వెళ్తాయి. అర్షద్ సాయి చేయలేడని ప్రజలు నమ్ముతారా? నేను నమ్ముతున్నా నేత 100% నమ్మటం. ఎందుకంటే అర్షద్ చాలా మందికి ఇన్స్పిరేషన్, నాట్ ఓన్లీ ఇన్స్పిరేషన్ ఈ రోజుల్లో నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అన్నమాట. ఇట్లాంటి వ్యక్తులు ఇట్లాంటి వాళ్ళు పుడతారా అంటే ఇలా పక్కల గురించి ఆలోచించే వ్యక్తులు పుడతారా అనే ఫీలింగ్ ఈరోజు చాలా మంది అర్షద్ ఇన్స్పిరేషన్ చాలా మంది కూడా లైఫ్ లో ముందుకెళ్తున్నారు అన్న. అంటే మనం కాకుండా మన పక్కలో కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వెళ్తారు. సో నిజంగా నాకైతే నమ్మకం ఉంది తను తప్పు చేయలేడు అన్న ఫీలింగ్ ఉంది. కానీ అమ్మాయి ఎందుకు మరి తనతో సినిమాలో యాక్టింగ్ చేసింది, తనే ప్రొడ్యూసర్ అంటుంది, మరి తననే కేసు పెట్టింది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. కేసు కొట్టేసి నిర్దోషిగా బయటకు వస్తాడని అనుకుంటున్నారు?
నాకైతే నమ్మకం ఉందని నర్సే అన్న కోసం బయటకు వస్తాడు. కానీ చూద్దాం మన అమ్మాయి ఏమంటుంది, లైక్ ఏంటంటే నన్ను 2 కోట్లకు తీసుకున్నాడు, నన్ను మ్యారేజ్ చేసుకుంటే అమ్మాయికి ఓకేనా అని డౌట్ వచ్చింది. సో ఇప్పుడే మ్యారేజ్ చేసుకుని ముందు ఇంత కేసు పెట్టింది, ఒక మ్యారేజ్ చేసుకున్న ఇంకా ముందు కేసు పెడితే చెప్పలేదు కాబట్టి సో ముందు ఆచి చూచి అడిగాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఇలాంటి కేసులు రావడం వల్ల హెల్ప్ చేసే వాళ్ళు కూడా ముందడుగు రారు అనుకుంటున్నారా? అంతే కదన్నా పాపం. మరి ఇప్పుడు ఎవరో కొద్దిగా హెల్ప్ చేయాలని కోరుకుంటారు. సో ఆయన ఒకేదనే ఉద్దేశంతో ఇంకోటి ఏదో బుద్ధి వెళ్ళటం, సో ఈ రకం చేయడం వల్ల అప్పుడు ఏమొస్తుంది, అరే ఎందుకు లేరా హెల్ప్ చేయడం, మంది బంద్ చేస్తా, నా యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటా, నా డబ్బుల్ని పెట్టుకుంటా. ఆయనకి ఏమొస్తాం అని చెప్పు, నేను చెప్పు ఈరోజు నువ్వు కూడా యూట్యూబర్, నీకు వచ్చిన డబ్బులు నేను తప్పు అనట్లేదు. సో మనకి చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, కానీ ఏ ఒక్కరు కూడా తనకు వచ్చిన డబ్బులలో ఒక 50% ప్రజల కంటే ఎవరు చేయరారన్న. అటువంటి వ్యక్తిని దయచేసి రానివ్వండి అన్న. అటువంటి వ్యక్తులను కావాలని బెట్టింగ్ యాప్స్ అంటారు, పాపం ఆమె ఎన్నో ఇబ్బంది పెడుతుంటారు. అరే వచ్చడం ఎందుకు ఎంకరేజ్ చేయరు దయచేసి. సో ఏదో ఒక రకం తను ఇబ్బంది చేయాలని గురి చేస్తారు. ఇప్పుడు ఎక్కడున్నామో నాకు అర్థం కావట్లేదు. సో ఎనీవే అయినా నాకైతే నా పర్సనల్ ఉద్దేశం చెప్పాలనుకుంటా, అసలు అటువంటి వ్యక్తి కాదు, అటువంటి తప్పులు చేయడం నమ్మకం ఉంది. తన తరపున వాదించే తాటికో చిరంజీవి గారికి దయచేసి పకడ్బందీగా ప్లాన్ చేసి తన అర్చసాన్ని బయటకు రప్పించాలని కోరుకుంటున్నా. ఒకవేళ అమ్మాయి తప్పు ఇచ్చిన మాత్రం అమ్మాయి పైన పరువు నష్ట దాయమాలి, ఇటువంటి మళ్ళీ ఫ్యూచర్ జరుగుతాయి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. హర్షసాయి అభిమానిగా నువ్వు స్ట్రాంగ్ గా ఉండమని చెప్తున్నావు. 100% కదన్నా. నీకు బూస్టింగ్ ఇస్తాం అన్న, నువ్వు తప్పు చేసినావు లేదు మాకు తెలియదు, కానీ నువ్వు చేసిన హెల్పింగ్స్ మేము చాలా ఫ్యాన్స్ అయ్యాము. సో ఇలాంటి నువ్వు తప్పు చేసినా చేయకపోయినా ఈ హెల్పింగ్ అయితే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.